అమ్మవారు సుభద్రదేవి కొడుకు లేక కొంత బాధపడుతున్నాము, బిడ్డ లేక లేని బాధపడుతున్నాము. అందుకొరకే అనంత కోటి రూపం వల్ల అమ్మవారి పార్వతమ్మ విగ్రహాన్ని మాకు తయారు చేసిస్తావా అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నా కొడుకు రావన్నా బంగారం తీసుకోవాలి. పార్వతమ్మ విగ్రహాన్ని తయారు చేసి అన్నారు సుమంతరాలు సుమంతదేవి. చేయకపోడేందయ్యా అట్లా కూర్చుంటూ అన్నాడు. అక్కడ బంగారాన్ని తీసిండు కంసలు రామన్న తడి దానం పోసి మూసలోన పోసిండు బంగారాన్ని. కంసలు రావడంటే పచ్చి మంత్రగాడు కంసలు రావాడు. బాగేటి నీళ్ళని కడతాడు కంసలు రావాడు. ఆకు మంత్రాల గట్ట సీత బట్టి అమ్మరి పొయ్యిల పూడి తీసిండు, ఉమ్మరి పొయ్యిల పూడి తీసిండు, సాగర్ పొయ్యిల పూడి తీసి మంత్రకల్లా ముందు పోయి తయారు చేసిన ఎన్ని రోజులకుండా మీ కడుపు అంటారు. మీ కడుపులో కూడా కొడుకులు బిడ్డలుగా ఉంటారు. కరకపోతే మందైతుందో ఉంటారు. రేపు ముందు భవిష్యత్తులా తప్పకుండా నీ కడుపు అడుగుతుందా అని ఆ ప్రజల పబ్బని పట్టిండు అర్థం సరదామన్నా. అప్పుడు సుమంత మహారాజు కళ్ళతో చూసిండు నా కొడుక మరి అవసరమన్నా. నువ్వు చెప్పినంత మాత్రం లోపలనే ఇవల్ల మరి కష్టపడి పార్వతీదేవి పటం తయారు చేసిన విగ్రహం తయారు చేసి మా చేతులు పెట్టినాం కాబట్టి నా భార్య సుభద్రదేవి కొడుకులు లేక కొంత బాధపడుతుంది, బిడ్డలు లేక లేని బాధపడుతుంది. ఎన్నో దేవుళ్ళ పూజలు చేసినాం, ఎన్నో మొక్కులు పెట్టినాము. పసిబాబల కొరకు అడ్డ బాబల కొరకు చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేదురా నా కొడుక రావన్నో. ఎందుకు ఇచ్చినకు మాకు ఈ కొట్టు జన్మ అందుకొరకే అవరాల అక్కరాల ఇప్పటికైనా ఆగో పిలువను మధుపులకించను ఆయాసము లోపల ఆనందము లోపల పిలిచేటి తొలి పలుకు అమ్మ అని అంటారయ్యా. అమ్మ అన్న పిలుపు లోపల ఎంతటి కమ్మదనం ఉన్నదో చూడుండ్రి. ఉడకని అన్నం ఎంత రుచిగా ఉంటుందో ఆ అచ్చిరాని మాటలతో చిన్న పిల్లగండు చంటి పిల్లగండు మాట్లాడితే అంత మంచిగా అనిపిస్తుందట. పసిబాబుల కొరకు మేము దండం పెట్టండి. నేను పార్వతమ్మ విగ్రహం తయారు చేసి మా చేతులు పెట్టినాం కాబట్టి నీకు అడ్డం ముట్టగా
ఉంచుకున్నటువంటి కాదు. ఏమి కోరుకుంటావో కోరుకో, ఎండి కావన్నా బంగారం కావన్నా నీకు అటువంటి డబ్బు కావన్నా ఏమి కోరుకుంటే అది నీకు ఇస్తానన్నాడే అయ్యా సుమంతరాజయ్యల్ల ఎండితే ఎండి నా ఇంట్లో ఉంటుందా, బంగారం ఇస్తే బంగారం నా ఇంట్లో ఉండబోదు తండ్రి. ఎందరు కాదు ఎల్ల కాలం మీ పేరు నా పేరు ఉత్తరీయల్లంటే నందనల్ల ఎరువు ఎనుక ఒక 10 గుంటల పొలం దస్తూరి చేసి రాగి పత్రం మీద రచ్చలు కొట్టిన ఆ చేతులు వెళితే రేపు నేను చచ్చిపోయిన వెనకట సుమంతరాలు పిల్లలు లేకపోతే భారతదేవికి మా తాత వేయించిందాట. ఒక 10 గుంటల పొలం ఇచ్చిందా అని అన్నాక అటువంటి పంటలు తీసుకొని నా పిల్లగాళ్ళు బతుకుతారయ్యా. నేను ఎక్కువ తక్కువ పచ్చిన వాడు అడుగుతలేను. నాకు కార్యత కలుగు పోరగాలు తండ్రి, ఆ 2 భార్యలయ్యా. ఒక 10 గుంటల పొలం నాకు దస్తూరి వేసి రాగి పత్రం మీద రచ్చలు కొట్టి మార్గంగా పెట్టిండు అయ్యా. అన్ని ఓ రామన్నాడు బాధపడకన్నాడు. అప్పుడు సుమంత మారాడు నియంగానే మరి మా తాతలు మా తండ్రులు ఆగో ఇవ్వరాముడు తరతరాలు చెప్పుకుంటావా అని ఎప్పుడన్నావో మన చెరు వెనుక నందులకు మా నల్ల చెరు వెనుక మరి 10 గుంటల భూమి నీకు పట్ట వేస్తుందా అని ఆగో పట్ట వేసిచ్చిండే సుమంతారాజు. మా తండ్రి బంగ్లా శ్రీశైలం లేడని కొడుకు గల్ల సత్తన్న మరి ఇంతకు ముందు నంది వనపర్తికి మనం కథకు వచ్చినప్పుడు మనం రాజన్న వాళ్ళ ఇంటికాడ సంగం రాజన్న వాళ్ళ ఇంటికాడ వినాయక చవితి అప్పుడు మరి 10 రోజుల నుండి ఒక వినాయకుని దగ్గర కథ చెప్పినాం కాబట్టి ఆ కథ చూసి చాలా మంచిగా ఉన్నది బాబు అని చెప్పి వాళ్ళ సమరంతోలి వాళ్ళ తండ్రి పేరు మీద ఆగో 250 రూపాయల దానం చేసిండు బంగ్లా సత్తన్న. నువ్వు ఎక్కడ వెళ్ళిపోతే రాజాన ఉన్నవే నాయన శ్రీశైలము నాయన శ్రీశైలము నెలకూకి పొత్తే వలసిందో మరి ఇద్దరు తండ్రి కొడుకులు, తండ్రి శ్రీశైలము కొడుకు సత్తన్న. మరి భగవంతుడికి చెప్తే మాకు అర్థమవుతుంది. భగవంతుని పేరు మీద చెప్పకపోతే మాకు ఎంత అర్థమవుతుంది. సారీ ఏమనుకోవద్దు. మరి అయినా అట్లా వాడడానికి వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది, ఏం బాధపడదు. మరి ఆ తండ్రి కొడుకులు కలిసి 216 దానం చేసిన భగవంతుని పేరు మీద ఏమి లేని ఎమలావాడ
మరి కన్న తండ్రి రాచర్ల పెట్టయ్య గారు లేరు, మరి రాచర్ల మరి ఈశ్వరమ్మ గారు లేరని మరి కన్న కొడుకు మరి రాచర్ల వెంకటేశ్వర గారు మాజీ ఎంపీపీ మరి ఎందరో కనబడుతున్నారు. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నాకు జన్మనిచ్చిన మా కన్న తండ్రి పెట్టయ్య లేడు. మా కన్న తల్లి గుండెడు వేగుళ్ళ కన్నది మా తల్లి ఈశ్వరమ్మ నాకు కనబడతలేదని మరి కన్న కొడుకు మాజీ ఎంపీపీ మరి వెంకటేశ్వరులు గారు మన పేద కళాకారులకు అవి 1000 దానం చేసిండు. పెట్టయ్య తల్లి ఈశ్వరమ్మ ఏ లోకములున్నావు అమ్మా. కన్న కొడుకు వెంకటేశ్వరుడు నిన్నాది చేస్తున్నానమ్మా. అమ్మా ఈశ్వరమ్మ తోడుగా నా తోడుండి, అమ్మా తోడుగా నా తోడుండి, నీడలా నా తోడుండి, నువ్వెంటాడని రావే మాయమ్మ. పెరుగమల్ల చిన్నయ్య మరి నంది వనపర్తి గ్రామం లోపల నందీశ్వర స్వామి పేరు మీద మరొక 200 పదాలు దానం చేసిండు ఆ చెన్నయ్య.
తండ్రి మన మహాశివరాత్రి సందర్భంగా మరి ఆ భగవంతుడు మరి ఆ తిరుమల చెన్నయ్య గారికి మరి తోడు నీడై ఉండాలి. మనకిచ్చిన 200 పదార్థాలకు ముచ్చింది ముచ్చమై పట్టింది బంగారం శివ దీవెన కలిగి శివ దీవెన కలిగి మహాదీవెన కలిగి మల్ల దీవెన కలిగి దేవాన దేవతల తోడు నీడై ఉండి మన కళాకారుల దీవెన కలకాలం ఉండాలి. ఓ రామ ఎక్కడనున్నావో దేవుళ్ళ గదిలో కట్టి ఎత్తున్నారు. అమ్మా బాబా తమ్ముడు ఎక్కడ కొడుకు ఆదిపరాశక్తి వే లోకమాత వే భవాని వే భక్త చింతామణి వే బ్రహ్మరంలో వే శంభవే పార్వతమ్మ ఎక్కడున్నవారి పార్వతమ్మ
సుభద్రదేవి కలకల కలకల కన్నీరు ఇస్తుంటే ఆ సుభద్రదేవి కన్నీరు ఎండి కొండ కైలాసవాడు శంకరుడు వారి పార్వతమ్మ పంచాది గిరిలల్లా తల్లి ఉంటే ఆ పార్వతమ్మ మనకి నడుస్తున్నది ఓ రామ పార్వతమ్మ మనకు ఏనాడు తెలిసిందో అబ్బబ్బా ఎవరి కన్నీరు గొడ్డు కన్నీరా గోద కన్నీరా అరవేసు పరదేశు సంగమ దాటని ఎవరి కన్నీరా పార్వతమ్మ మరి చేతులందరూ వేసుకొని ఉంటే మరి పూర్వ కనగరం లోపల సుమంతగిరి పట్టిన సుభద్రాదేవి తన గర్భాలను తిందయ్యా కొడుకుల బిడ్డల సంతాన వరం లేక అమ్మవారు సువర్ణదేవి కొడుకు బిడ్డల సంతానం లేక బాధపడుతున్నారని అమ్మవారు పార్వతీదేవి తన మాయ శక్తి చేత సుభద్రదేవికి బిడ్డ బలవారి పెడుతున్నారని అమ్మవారు పంచాలి గిరిలో ఉండే ఆ కన్న తల్లి సుభద్రదేవికి సుభద్రాదేవికి స్వప్నం అంటే కళ కన్నోపల బిడ్డను పెడుతున్నది కంప్యూటర్ యుగమైపోయింది సీరియల్ దినమైపోయింది సీరియల్ పాడడానికి వచ్చేస్తున్నా 6:30 స్టార్ట్ పెట్టే సీరియల్ ఆగో మనసు మమత ఆట కోడల కొడుకు పిల్లమాట కోడల్ని కొడుకు పిల్ల కాకపోతే మంది పిల్లం అవుతుందా అని సీరియల్ మొదలెంపగట్ట సీరియల్ ఇస్తారు ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ కొట్టారో ఇప్పుడు కొట్టని వాళ్ళందరూ వచ్చే జన్మలో నెక్స్ట్ జన్మలో వాడ రాజన్న పులికాడ ఆరోగ్యతోటి గుళ్ళకాడ ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ కొట్టారో ఆరోగ్యతోటి గుళ్ళకాడ మొండెళ్ళు పెట్టుకోని పుచ్చగల్ల ఎట్టుకుంటారు అంటే ఈ జన్మ లోపల ఎవరెప్పుడు వచ్చే తెలియదు వచ్చే జన్మ లోపల బుచ్చగానే పుడతారు అన్నందుకు దిగబడి పడతారు నా భయానికంటే భగవంతుడు భయపడతాడు ఆ తల్లి గర్భాన ఎప్పుడు నీటి నోడి కట్టిందో ఎక్కడి కాలం లోపల గడియల్లో అన్నయ్యా మరి ఇప్పటి బంగారు తనలు 9 నెలలు వస్తున్నారు గడియలు నిండుతుండే సుభద్రదేవికి గర్భం ఏర్పడుతున్నది అన్నములో నా పిండవాయ నా పిండ రూపమాయ నా పిండ
అయిపోయిందా అమరు పెద్ద బాంబుల పెట్టే వైపు ఏం చెప్తారు అమర్ రాంగ మన రింగ్ రోడ్ ఎక్కంగా సామిరిపేట కాడ 4 ముద్దగారాలు తిన్నది 2 మిర్చీలు తిన్నది కడుపులా గడగడ 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 అన్నది అనుకో మన ఇక అతుర్తోనే మన రాజన్న ఇంటికాడ మంచిగా ముద్ద చార్పలు తిన్నది ఒక బాంబు వేసింది అనుకో అడిగి పనికి తూడబెట్టినట్టు ఓపెన్ కట్ల బతి వెళ్ళినట్టు నీ పంత బక్కలు బక్కలు చెక్కలు చెక్కలు బిచ్చలు బిచ్చలయ్యి ఏం చార్జ్ లేకుండా పోయి మన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారపుల్ల పడతావు అంత స్పీడ్ చెప్పగాదు ఏమనిపిస్తాను దాసి నేను ఇప్పుడు నీళ్లు వస్తున్నానే అంటున్నా అంటే నేను గంత గలీజులు మీరు ఏమిలో నాకేమమ్మా గట్టెలు కనిపిస్తాను అది కాదే నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇంత పెగ్గెత్తవా అంటే నాకు ఎత్తుంది ఇవాళ ఎంత పెగ్గేస్తున్నా నేను ఒక పొద్దు అది ఈ రోజు నేను పొట్టతోటి అంటున్నా పొట్టకొచ్చింది అంటున్నా ఇంత పొటాషియం యూరియా వారే దానిపైన ఈని రంట గొలుసు ఏ పురుగు లేదా దాసి అది కాదే పిల్లడి పుల్ల పుట్టుకుంటున్నది మా బంగారు వచ్చారు అక్కడ కూర్చున్నది అక్కడ ఇంట్లో బావలు ఎంటారయ్యా బావలు ఇంటికాడు వాటివో కూర వచ్చేలా వేసి పంపుతారే మళ్ళీ వచ్చిందని నువ్వు సంతమాన నేను పోయొచ్చిన ఓరేమో పచ్చిమిరకలు బెండకాయలు కలిపాడుకున్నారా ఓరేమో కోడుకున్న ఎన్నికలు ఉడకబెట్టి తొక్కులు ఓరేమో నా పిత్ర తొక్కులు నువ్వు చిన్నదాని వాకన్నదాని నేనేనా లేకపోతే అది కాదే నా పిత్ర తొక్కు అంటే పచ్చిమిరకలు బెండకాయలు ఎట్లా అనుకుంటుంది పచ్చిమిరకలు పంగల పండ్లు ఉంటుంది ముదిరాజు సంగతికి ఏక ముక్కు ఇది అంటే ముక్కు పోసుకున్న కులం ఇంట్లో గొంతుకలో పట్ట పచ్చిమిరకల పంగల పండ్లు ఉంటే తిరంగా గొంతుకలు అట్టుకుంటే ఓ బెండకాయ గొంతుకల వారెత్తే ఆ పంగతో గుంతుగా పడితే మంచిదా అయ్యట్టు అవునే అది కాదే పుల్లడి పుల్ల ఇంకా పచ్చళ్ళు కావాలి చింతకాయ పచ్చడా మామిడికాయ పచ్చడా రేకాయ పచ్చడా ఉసిరికాయ పచ్చడా నిమ్మకాయ పచ్చడా అట్టున్న మనిషిని పుల్లడి మామిడికాయలకు దెబ్బతూ ఉంటాలి పుల్లడి చింతకాయలకు దెబ్బతూ ఉంటాలి రోజుకొక రాగడి పిల్ల రోజు వారేసుకోవాలి అందరికి 5 వేలక గమ్ముకున్న హక్కు తప్పని చిన్నదానా కన్నదానా నన్నే తిన్నదానా కన్నదానా అంటే నేనే ముక్కుల పక్కన 10 మంది పోరగాళ్ళగా ఇంత గొప్ప మాట ఉన్నా 10 మందిని కన్నావు అగ్గిపెట్టి అందులో గంటమందిని కన్నా అలాగే పోరాగా అగ్గిపెట్టి అందులో గంటమంది ఎట్లా కన్నామంటే అగ్గిపెట్టెలు ఎన్ని పుల్లలు పడతారు నీకు ఎరికేనా 56 కన్నా ఆయన నీ తాడుకోసే 15 రూపాయలు పెట్టేలా అవునే అయినా ఒకవేళ పక్కన 10 మంది ఉంటున్నా వాళ్ళందరూ ఏమన్నారు అలాగే 7 వచ్చి 30 మిగులుతారా 7 నీ పేరు నీ మొగలి పేరు నీ తల్లి పోతులు ఉన్నాయి ఇవా నీ పోతులు తీసుకో చిన్న పోతా సన్నిపోతా అమ్మవారు
వచ్చింది. ఎవరెవరు ఇప్పుడు ఎవరు వెనకట మత్తు డాక్టర్లు లేకుంటే అప్పుడు మాత్రం సాధన చేసేది. అప్పుడు వెనకట నడిచింది. ఇప్పుడు మత్తు డాక్టర్ పిల్లల డాక్టర్ వచ్చింది. అవునే ఇద్దరు వచ్చింది. మరి ఇంకా మత్తు డాక్టర్ ఎవరు, ఇంకా పిల్లల డాక్టర్ ఎవరే? ఆయన మత్తు డాక్టర్. ఆయన మత్తు డాక్టర్ సన్ని డాక్టర్, మత్తు డాక్టర్. అవునే డాక్టర్ ఇంటి పట్టుకు వచ్చిందా రాగా? ఏం వచ్చిందో అయ్యో ఈయనప్పుడు మట్టి లేదా ఆయన మట్టుకున్నాడు.